హాయ్ ఫ్రెండ్స్, ఒక నాయకుడు పవర్ లోకి వచ్చిన వెంటనే సినిమాల్లో చూసేలా నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు అలాంటి మార్పులే మన పక్క దేశమైన నేపాల్లో నిజంగానే కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఎవరో కాదు, బాలెన్ షా. ఇతను ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ముందు ఒక ర్యాపర్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ప్రజల సమస్యలపై మాట్లాడుతూ యువతలో మంచి గుర్తింపు సంపాదించాడు. అలా సాధారణ వ్యక్తిగా మొదలై ప్రజల సపోర్ట్ తో కాఠ్మండు మేయర్ గా ఎదిగాడు. అయితే ఇతను పవర్ లోకి వచ్చిన వెంటనే విఐపి కల్చర్ ను పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేశారు. మంత్రుల వెనుక తిరిగే 10 కార్లు, బాడీ గార్డ్స్ అన్ని ఒక్కసారిగా తగ్గించాడు. అక్కడితో ఆగలేదు. ట్రాఫిక్ పోలీసులకు క్లియర్ ఆర్డర్ ఇచ్చాడు. ఎవరి వాహనమైనా సరే, మినిస్టర్ అయినా సరే ఆపి చెక్ చేయాలి. అంటే చట్టం ముందు అందరూ సమానమని చూపించాడు. ఇంకా ఆఫీస్ కి లేట్ గా వచ్చే వాళ్ళను డైరెక్ట్ గా సస్పెండ్ చేస్తున్నారు. లంచం తీసుకునే వాళ్ళను సూటిగా జైలుకు పంపిస్తున్నారు. స్కూల్స్ విషయంలో కూడా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే అవి తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాల వల్ల ఇప్పుడు అక్కడ ప్రజల్లో ఒక నమ్మకం పెరుగుతుంది. గ్రామం నుంచి నగరం వరకు అందరూ ఈ నాయకుడిని సపోర్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. మరి ఇక్కడ ఒక ప్రశ్న, ఇలాంటి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకునే యువ నాయకుడు మన దేశానికి కూడా అవసరమా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లు చెప్పండి.